అమరావతి ఆంధ్ర దిల్ అభివృద్ధి అన్స్టాపబుల్. అమరావతిలో మరో కీలక ముందడుగు పడింది. దేశంలో తొలి ఫినాన్షియల్ సిటీకి పునాది రాయి వేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రం సహకారంతో రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతుందని చంద్రబాబు చెప్తే, చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్నారు కాబట్టే కొత్త రాజధాని సాధ్యమవుతోందన్నారు నిర్మలా సీతారామన్. అమరావతిలో ఫైనాన్షియల్ సిటీకి పునాది వేసింది కూటమి ప్రభుత్వం. ఒకే రోజున ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల భవనాలకు శంకుస్థాపనలు జరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 21 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు, 3 ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కు భూమి పూజ చేశారు. ఫైనాన్షియల్ సిటీలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సిఆర్డీఏ భూముల్ని కేటాయించారు. ఉద్దండరాయనిపాలెం, వెలగపూడి, రాయిపూడి, లింగాయపాలెం, ఐనవోలులో ఈ భవనాల్ని నిర్మించనున్నారు. రైతుల సహకారంతోనే ఏపీకి కొత్త రాజధాని నిర్మాణం సాధ్యమవుతోందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాజధాని కట్టడం అంటే ఆషామాషీ కాదంటూ చంద్రబాబు కృషిని అభినందించారు. హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ను తయారు చేసిన చంద్రబాబు, అమరావతిలో ఫైనాన్షియల్ సిటీని ఏర్పాటు చేస్తున్నారన్నారు నిర్మలా సీతారామన్. డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని, దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోసుకెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బీ వెరీ సూన్ రియలైజ్డ్ యాజ్ అ వెరీ గుడ్ robust capital for a very prosperous state Andhra Pradesh. My good wishes. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవతో రాజధాని పనులు చకచకా సాగుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం, పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే ఫస్ట్ ఫైనాన్స్ సిటీ అమరావతిలోనే కడుతున్నామన్నారు చంద్రబాబు. 1334 కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, nowhere in the country there is a financial city. Only financial district I created in Hyderabad long back. This is another financial city I am creating. This is the first of its kind, one place, all banks and also financial institutions are coming here. వెంటిలేటర్ మీదున్న ఏపీ ఆర్థిక వ్యవస్థను కేంద్రం సహాయంతో గట్టెక్కించామన్నారు సీఎం చంద్రబాబు. బైఫర్కేషన్ అయ్యింది. నూతన రాష్ట్రం, అగ్రికల్చర్ ఎకానమీ, అర్బన్ పాపులేషన్ లేదు, అసలు రాజధాని లేదు. నాలెడ్జ్ ఎకానమీ కూడా హైదరాబాద్కే పరిమితమైంది. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఏ విధంగా ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలని 10 సంవత్సరాల మునుపు జరిగిన బైఫర్కేషన్, తర్వాత ఫర్దర్గా జరిగినటువంటి డ్యామేజ్. అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేయగలిగామంటే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత కేంద్రానిది. దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేషెంట్ అయితే బయట రాగలిగాం, కానీ ఇంకా కూడా
నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు ఏపీ సీఎం. Really, I am telling, by seeing our capability and also by seeing our Honorable Prime Minister efficiency, I don't have any doubt India will reach third place another 1 year. 2028 మార్చి నాటికి అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు చంద్రబాబు.